ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రకటన గ్రంథ ధ్యానాలలో మనం 9వ అధ్యాయంలోకి వచ్చాం. 9వ అధ్యాయంలో మనం 11 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం ఈరోజు. దయచేసి అందరు కూడా మీ మనస్సులను దేవుని యొక్క వాక్యం మీద కేంద్రీకరించండి. 8వ అధ్యాయములో 4 బూరల సంభవాలను మనం చూసాం. ఈ 4 బూరల సంభవాలు కూడా మనుషులకు నష్టం కాకుండా ప్రకృతి మీద దేవుడు దృష్టి పెట్టి ప్రకృతిని శిక్షించాడు. ఇది మనుషులను హెచ్చరించటం అని చెప్పాను నేను పోయిన వారం. హెచ్చరించటం, పిల్లలు పాఠశాలలో అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళని గద్దించడానికి టీచర్ ఏం చేస్తాడు? బల్లని కొడతారు. రే అని కొడతారు. అంటే ఏంటిది? జాగ్రత్త జాగ్రత్త, నేను లేస్తునంటే మీ వీపు పగులుతుంది. దేవుని పిల్లరా, అలాగే 4 సార్లు 3 సార్లు కొట్టి తర్వాత టీచర్ లేచి వచ్చి ఏం చేస్తాడు? బెత్తంతో వీపు మీద కొడతాడు. అట్లాగే దేవుడు కూడా 4 బూరల సంభవాలని మనుషుల మీద ప్రయోగించలేదు. మొదటి బూర ఊదినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లకి హాని కలిగింది. ఎన్నో భాగం? 3వ భాగం. 3వ భాగం అంటే 33.5%. ఇంకా 66.5% మంచిగానే ఉంది. రెండవ బూర ఊదబడింది. రెండవ బూర ఊదబడినప్పుడు సముద్రాలలో ఉన్నటువంటి వాటికి కష్టం నష్టం కలిగింది. సముద్రాలలో 3వ భాగం అంటే 33.5% నష్టం కలిగింది. ఇంకా సముద్రంలో 66.5% మంచిగానే ఉంది. ఇక 3వ బూర ఊదినప్పుడు నదుల మీద ఆయన తన యొక్క శిక్షని కుమ్మరించాడు. నదులలో 3వ భాగం అంటే 33.5% కొలాప్స్ అయిపోయింది. 66.5% మంచిగానే ఉంది. ఇక 4వ బూర ఊదిన తర్వాత సూర్య చంద్ర నక్షత్రాదులలో 3వ భాగం కొట్టబడింది. పగలు 3వ భాగం చీకటి అయిపోయింది. అంటే 12 గంటల పగల్లో 4 మూలు 12, 4 గంటలు చీకటి అయిపోయింది. 8 గంటలు మాత్రమే పగలుంటుంది. అంటే రాత్రి 12 గంటలు ప్లస్ 4 గంటలు, మొత్తం 16 గంటల చీకటి, 8 గంటల వెలుగు ఉండేది. ఈ విధంగా 4 బూరల సంభవాలు సంభవించిన తర్వాత ఒక పక్షిరాజు ఆకాశంలోకి దిగొచ్చి ఎగురుతూ, ఆకాశంలోకి వచ్చి ఎగురుతూ ఎందుకు ప్రకటించాడయ్యా అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలియనట్లు ఆ పక్షిరాజు ఏమన్నాడంటే, ఇదిగో 4 బూరలు అయిపోయాయి, 4 బూరల సంభవాలు సంభవించాయి. ఇక రానున్నటువంటి 3 బూరలతోటి మానవ జాతికి శ్రమ. అయ్యో 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 అయ్యయ్యో, మానవ జాతికి ఘోరమైన శ్రమ రాబోతుంది అని చెప్పాడు. మానవ జాతికి వచ్చినటువంటి శ్రమలలో మొట్టమొదటి శ్రమ 5వ బూరతోటి ప్రారంభం అవుతుంది. ఈ 5వ దూత బూర ఊదినప్పుడు కలిగే శ్రమ మనుషులకి అందరికీ కాదు, కేవలం దేవుని ముద్ర లేని వారికి మాత్రమే. నేటి మన ధ్యానాంశం దేవుని ముద్ర లేని మనుషులకు కలిగే శిక్ష. దేవుని ముద్ర లేని మనుషులకు కలిగే శిక్ష. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల తండ్రి, 5వ దూత తన బూరను ఊదినప్పుడు
భూమి మీద సంభవించే సంభవాలను ఈ దినం ధ్యానించుటకు నీ పాదాల ఎదుకొచ్చాం. మేము నేర్చుకొని దేవా నిరీక్షణ కలిగి నీ రాకడ కొరకు సంసిద్ధులమై ఎదురు చూడని అనుగ్రహించుమని దయగల యేసునామమున శిరముంచి యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించటానికి ముందు పాతాళం అనేటువంటిది, నరకం అనేటువంటిది అది సాతాను స్వాధీనములో ఉండేది. పాతాళం సాతాను స్వాధీనములో ఉండేది. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించటానికి ముందు. యేసు శిలువ మరణమునకు ముందు పాతాళం, నరకం సైతాను స్వాధీనములో ఉండేది. అందుకనే పాతాళములో ఉన్నటువంటి ఆత్మలకి కాపరి ఎవరు? మరణం. 49వ కీర్తనలో చెప్తాడు, మరణము వారికి కాపరిగా ఉండును అంటాడు. పాతాళములో వారు మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును అంటాడు. 49వ కీర్తన 14వ వచనం, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఇదంతా కూడా క్రీస్తుకి పూర్వం, క్రీస్తు మరణానికి పూర్వం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి పాతాళంకి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయినటువంటి ప్రభు పాతాళాన్నిలో ఉన్నటువంటి శక్తులను, పాతాళంలో ఉన్నటువంటి దెయ్యాలను ఓడించి మరణపు ములును విరిచి ఆయన సమాధిలోంచి 3వ దినమున తిరిగి లేచాడు. పాతాళం అనేటువంటిది అది ఒక కూపం అని చెప్తున్నాం. అంటే గ్రహించండి, కూపం అంటే అది ఇట్లా ఒక బాయిలాగా లోతుకి ఇలా ఉంటుంది అనుకోకండి. పాతాళం అంటే అదొక లోకం, అదొక లోకం. అందుకనే పైన ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్నటువంటి పాతాళమందు కానీ అంటాడు. పాతాళం ఎక్కడుందంటే భూమి క్రింద అంటాడు. భూమి క్రింద ఉన్న పాతాళమును తప్పించుకున్నటకు నీతిమంతుడు ఆ పరమునకు పో జీవ మార్గములో నడుస్తాడు అంటాడు. పాతాళం అనేటువంటిది ఒక లోకం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, ఇంకా చాలా విషయాలు నేను 2020 విజయోత్సవ సభలలో పాతాళం గురించి చెప్పాను. పాతాళం అనేటువంటిది పెద్ద, అదొక లోకం, పెద్ద అడ్మినిస్ట్రేషన్ అక్కడ. ఆ పాతాళానికి ఒక రాజు ఉంటాడు. రాజు, వాడి పేరు అబద్దోను, వాని పేరు అపొల్లయోను. వాని పేర్లు 2 పేర్లు రాశాడు. ప్రకటన 9వ అధ్యాయము 11వ వచనములో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీకు భాషలో వాని పేరు అపొల్లయోను. హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీకు భాషలో అపొల్లయోను. ఈ 2 పేర్లకు అర్థం ఏంటంటే నాశనం చేసేవాడు, నాశనము చేసేవాడు. వీడు రాజు. ఎక్కడ రాజు? పాతాళానికి రాజు. వినండి, ఈ పాతాళానికి ఒకప్పుడు సాతాను అధికారిగా ఉండి వాని స్వాధీనంలో ఉంచుకొని ఏలేవాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాని దగ్గర ఉన్నటువంటి అధికారాలన్నీ ఆయన తీసుకున్నాడు. అందుకని అంటాడు, పాతాళ లోకపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటాడు ప్రభు. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఏం చెప్తుందంటే, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అంటాడు. ఎవరు ఈ మాట అన్నది?
యేసుక్రీస్తు ప్రభు ఏమంటుందంటే, ఇప్పుడు పాతాళ లోకపు తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నాయి. నేను మరణించాను నిజమే, కానీ ఇప్పుడు నేను మృతుడను కాను. నేను ఇప్పుడు ఎవరిని? యుగ యుగములు సజీవుడను. యుగ యుగములు సజీవుడనైనటువంటి నా చేతిలో ఆ పవర్ అన్నట్టు నా హ్యాండ్ వార్లోకి వచ్చింది. తాళపు చేతులు అంటే అధికారం. ఇప్పుడు పాతాళం మీద అధికారం ఎవరికి? అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటాడు. ఇప్పుడు అడిగితే ఉంటాడు, పరలోకమందును భూమి మీదను పాతాళంలోను నాకేముంది? సర్వాధికారం ఉంది. సర్వాధికారం అంటే ఇప్పుడు పాతాళం కూడా ఎవరి స్వాధీనంలో ఉంది? ప్రభు స్వాధీనంలోనే ఉంది. ఇప్పుడు రాజ్యం ఉంది, జైళ్ళు ఉన్నాయి. జైళ్ళు కూడా ఎవరి స్వాధీనంలో ఉంటాయి? ప్రభుత్వం స్వాధీనంలోనే ఉంటాయి. అట్లాగే జైలు లాంటిది నరకం, పాతాళం. ఇప్పుడు అది కూడా దేవుని స్వాధీనంలోనే ఉంది. నరకాన్ని దేవుడు ఎవరి కొరకు సృష్టించాడండి? అపవాదికిని వాని దూతల కొరకు చేశాడు, కానీ మనుషుల కొరకు చేయలేదు. దేవుడు మనుషుల కొరకు నరకాన్ని కానీ పాతాళాన్ని కానీ చేయలేదు. కానీ మనుషులు అపవాదికి దోస్తులై సాతానుతో చేయి కలిపి వాడుండే స్థలానికి వీరు త్రోయబడుతున్నారు అంతే. పాతాళములో దయ్యాలుంటాయి. అబద్దోను లేదా అపోల్లోయోను అంటే వాడు వాళ్ళకి రాజు. పాతాళం నిండా దయ్యాలే ఉంటాయి. దయ్యాలంటే ఎవరండి? దయ్యాలంటే ఎవరు? దయ్యాలంటే చచ్చిపోయినటువంటి ముసలోళ్ళు. దయ్యాలంటే ఆశ తీరక చచ్చిపోయిన వాళ్ళందరా? వాళ్ళు కాదు, అంత అబద్ధం. మనిషే, దయ్యం దయ్యమే. దయ్యం వేరు, మనిషి వేరు. మనిషి ఎంత పాపాత్ముడైనా చచ్చిపోతే అతడు పాతాళానికి వెళ్ళిపోతాడు, కానీ వాడు దయ్యం కాడు. దయ్యాలంటే ఎవరు? దేవుని యొక్క సమ్ముఖం నుంచి త్రోయబడినటువంటి దూతలు. లూసిఫర్ని ఎవరైతే అనుసరించారో, సాతాను అనబడిన ఆ ఘట సర్పాన్ని అనుసరించినటువంటి దేవదూతలే దయ్యాలుగా దేవుడు త్రోసేశాడు. ఈ దయ్యాలన్నిటినీ దేవుడు పాతాళపు కూపములో బంధించాడు. కొన్ని దయ్యాలని ఆయన యూఫ్రటీస్ నది దగ్గర, కొన్ని దయ్యాల్ని సముద్రంలో, కొన్ని దయ్యాల్ని గాలికి వదిలేశాడు. అందుకని ఆకాశ మండలమందున్న దురాత్మలు అందరినీ ఒకటే జైల్లో ఉంచలే, అందరిని ఒక్కడే ఉంచలే. ప్రభుత్వం ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఏదైనా గొడవ చేసినప్పుడు రౌడీలను అందరిని ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, చేసి జైల్లో పెడతారు. ఎక్కడ పెడతారు? అందరిని ఒకటి జైల్లో పెడతారా? ఒకరిని రాజమండ్రి పంపితే, ఒకరిని వైజాగ్ పంపితే, ఒకరిని ఏంటి కర్ణాటక పంపితే, ఒకరిని హైదరాబాద్ చర్లపల్లి జైలు పంపితే అక్కడిని పెడతారు. ఎందుకు? వీళ్ళందరూ కలుసుకుంటే జైలుని కూడా మళ్ళీ ఏం చేస్తారు? అక్కడ కూడా గొడవలు చేస్తారని. అందుకనే దేవుడు ఏం చేశాడు? కొన్ని దెయ్యాలను ఆకాశంలో వదిలేశాడు, కొన్ని దెయ్యాలను సముద్రంలో వదిలేశాడు, కొన్ని దెయ్యాలను పాతాళంలో బంధించేశాడు. కొన్ని దెయ్యాలు ఫ్రీగా తిరుగుతున్నాయి ఇప్పటికీ. అవునండి, ఫ్రీగా తిరుగుతున్నాయి. బహు కఠినమైనటువంటి పాడుపడ్డ దెయ్యాలన్నీ కూడా ఎక్కడున్నాయి? పాతాళంలో ఉంచారు. ఈ పాతాళంలో ఉన్నటువంటి దెయ్యాలు బంధించబడి ఉన్నాయి కనుక వాటికి ఎక్కలేని కోపం, ఎక్కడ లేని ద్వేషం రగులుతూ ఉంటుంది అన్నమాట. ఈ పాతాళపు రాజు వాటి మీద రాజుగా ఉండి వాళ్ళని రగిలిస్తూ ఉంటాడు. ఇంకెక్కువ దేవుని పిల్లలకు, మానవ జాతికి వ్యతిరేకంగా ఆ పిల్లల్ని, ఆ దెయ్యాల్ని వాడు ఆ రాజు రగిలిస్తుంటాడు, హెచ్చిస్తుంటాడు, వారిని రెచ్చగొడుతూ ఉంటాడు. అయితే విషయం ఏంటంటే, 5వ దూత బోర ఊదినప్పుడు, 5వ దూత బోర ఊదినప్పుడు అంటే ఇండికేషన్ అన్నమాట. ఇండికేషన్ ఇచ్చినప్పుడు పాతాళాన్ని తెరిచారట, పాతాళపు గేటును తెరిచారు. ఒక్కసారి చూడండి, 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటే, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రాన్ని చూశాను. అగాధము యొక్క తాళపు చెవి, అంటే ఆ తాళపు చెవి ఇప్పుడు ఎవరి దగ్గర ఉందన్నాను నేను?
ప్రభు దగ్గర ఉంది. ప్రభు ఏం చేస్తారు? ఈ తాళం తీసిపోయి దాన్ని దీపారా అని చెప్పాడు. తాళం తీసిపోయి, ఇప్పుడు మన చర్చికి తాళం ఉందండి, ఉందా? తాళం ఎక్కడుంది? తాళం మా ఇంటికాడ నా స్వాధీనంలో ఉంది తాళం. ఎప్పుడు నేనే తెరుస్తున్నా దీన్ని, ఏమంటాను? ఆ బాబు పోయి చర్చి తెరుపు అంటే తాళాలు ఇస్తాను. అట్లాగే ప్రభు ఏం చేసి, ప్రభు స్వాధీనంలోనే ఉంది. ప్రభు ఏం చేశాడు? ఒక దూతకిచ్చి ఆ పాతాళాన్ని అగాధాన్ని తెరుపు అన్నాడు. ఈయనపై తెరిచాడు. తెరవటంతో ఏం జరిగింది? అగాధము తెరవగా, రెండో వచనం, పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ పొగ చేత సూర్యుని వాయుమండలం నిండా పొగ నిండిపోయింది. పొగ నిండిపోయినప్పుడు సూర్యరశ్మి వస్తుందండి? రాదు. ఇప్పుడే కొంచెం సూర్యుడు వస్తాడు. ఎంత వస్తాడు సూర్యుడు? రోజుకి 8 గంటలు వస్తుండు. రోజుకి 8 గంటల సూర్యుడు కనబడుతుంటే ఇప్పుడు అగాధంలోంచి పొగ వచ్చేసింది. వాయుమండలం అంతా నిండిపోయిందట. వాయుమండలం అంతా నిండిపోవడంతో ఇప్పుడు ఎంత వెలుగు వస్తుంది? చీకటి కమ్మేసింది. మొత్తం చీకటి కమ్మింది. తెలియకుండానే ఆ అగాధంలోంచి కొన్ని మిడతలు వచ్చాయి. ఆ పాతాళంలోంచి మిడతలు భూమి మీదకి వచ్చాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎట్లొచ్చాయి, ఎప్పుడు పుట్టాయి, ఏంటి సంగతి ఎవరికి తెలియదు. ఈ మిడతల గురించి 8 విషయాలు చెప్పాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మిడతలు, భూమి మీదకి పంపబడినటువంటి మిడతలు. ఎందుకంటే ఈ ఈ తలకాయ లేని వాళ్ళు, మెదలు లేని వాళ్ళు, వాక్యం తెలవని వాళ్ళు వాట్సాప్లో పెడుతుంటారు, మిడతల దండు వచ్చింది పలాని వైజాగ్లో, మిడతల దండు వచ్చింది పలాని శ్రీకాకుళంలో, మిడతల దండు వచ్చింది ఆస్ట్రేలియాలో. మిడతలంటే మన చెట్ల మీద వాలే మిడతలు కావు. చెట్ల మీద వాలే మిడతలు ఇదొక వైరస్ అంతే, అదొక తెగులు అంతే. తెగులు వచ్చినప్పుడు క్రిములు వస్తాయి, కప్పలు వస్తాయి, పురుగులు వస్తాయి, మిడతలు వస్తాయి, రకరకాల జీవులు వచ్చేసి పడతాయి. అప్పుడు మానవ జాతికి ఏమొస్తుంది? తెగులు వస్తుంది అన్నమాట. అంతేగాని 5వ బూర ఊదినప్పుడు వచ్చేటువంటి మిడతలు అవి కావు. అందుకని ఎవరైనా అట్లాంటి పెట్టినప్పుడు మీరు వాటిని నమ్మకండి. స్పష్టత, ఒక క్లారిటీ కలిగి ఉండాలి. ఆ మిడతల గురించి ఇదే అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు. 7వ వచనంకి రండి. 7వ వచనంకి వస్తే, ఆ మిడతల రూపాలు యుద్ధానికి సిద్ధపడ్డ గుర్రాల్లాగున్నాయి. మిడతలు ఎలా ఉన్నాయండి? మనోళ్ళు చెప్పే మిడతలు ఎట్లుంటాయి? మిడతల్లాగా, పురుగుల్లాగా ఉంటాయి. అవి గుర్రాలాగా ఉన్నాయా? కానీ 5వ బూర విప్పినప్పుడు వచ్చేది ఏంటి? గుర్రాల్లాంటి మిడతలు. గుర్రం అంటే ఊహించుకోండి ఎట్లుంటుందో గుర్రం. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. గుర్రం, ఆ గుర్రం కూడా ఎట్లుంది? యుద్ధానికి సిద్ధపడ్డ గుర్రం ఎట్లుంటుంది? ఊహించుకోవాలి. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మిడత అంటే ఏది పడితే అదే మిడత కాదు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి 5వ బూర సంభవం మిడత, ఇది స్పెషల్ మిడత. ఇట్లాంటి మిడతలు అంతకుముందు లేవు, ఇంక తర్వాత కూడా రావు. ఒకటి, దాన్ని గుర్తుపట్టాలని ఎలా ఉంటుంది? అది గుర్రం లాగా ఉంటుంది ఒకటి. రెండోది ఏంటిది? బంగారం వల్లే మెరిసేటువంటి కిరీటాలు వాటి తలల మీద ఉన్నాయి. గుర్రాల్లాంటివి కిరీటాలు పెట్టుకున్నాయి. కిరీటాలు. తర్వాత వాటి ముఖాలు మనుష్య ముఖాల్లాగా ఉన్నాయి. ఎన్నోది ఇది? 3. ముఖం ఎలా ఉంది? మనుష్య ముఖం. తల ఎలా ఉంది? తల స్త్రీల వెంట్రుకలాగా వెంట్రుకలు ఉన్నాయి. అది గుర్రం లాంటిది, అంటే 4 కాళ్ళ మీద ఉంటుంది అది. దాని తల మీద బంగారు కిరీటం ఉంది. ముఖం మనిషిలాగా ఉంది, అంటే ముక్కు, కళ్ళు ఇవన్నీ ఉన్నాయి. తల స్త్రీ తల, 4 అయినాయి. 5 వాటి పండ్లు సింహపు కూరలాగా ఉన్నాయి. 5వది కూరలు. సింహం కూరలు ఎట్లుంటాయండి? మనకి ఇట్లా పండ్లు చుట్టుంటాయి కదా మనకి. సింహంకి ఇటో కూర ఉంటాయి. అది పట్టిందంటే కసుకుని దిగిపోద్ది కదండి. సింహం ఎప్పుడైనా కానీ ఏ జీవినైనా వేటాడితే ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. సింహం కూరల వంటి కూరలు ఉన్నాయి. 6
ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటుకుని. మైమరువు అంటే ఏంటండి? మైమరువు అంటే కవచం అన్నమాట. ఎవడన్నా కత్తితో కసుకొని పొడిచాడు అనుకోండి, ఏమైంది? దిగదు. ఎందుకు? ఇనుప కవచం. ఇనుప కవచం. తుపాకీతో ఫట్ 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 పేల్చింది అనుకోండి, అంటే తగులుతుంది కానీ ఏం కాదు. ఎందుకు దిగదు? ఇనుప మైమరు. అవునా? ఇనుప మైమరు. తర్వాత ఏంటిది? వాటి రెక్కల ధ్వని ఎట్లుందట? రెక్కలు యుద్ధమునకు పరిగెత్తున్నట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వల్ల. అంటే వాటికి రెక్కలు ఉన్నాయి. ఇది ఎన్నో పాయింట్? 7వ పాయింట్. ఏముంది? వాటికి రెక్కలు ఉన్నాయి. ఇక లాస్ట్, తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లు వాటికి ఉన్నాయి. తేలు తెలుసుగా మీకు? తోక ఉంది దానికి, తోక. ఆ తోకకి చివరిలో ఉంది తేలు కొండు ఉంది. ఎన్ని లక్షణాలు చూసాం? 8 లక్షణాలు. ఈ 8 లక్షణాలు ఉన్నటువంటిది భూమి మీదకి వస్తేనే 5వ బూర సంభవం అవుతుంది. ఈ 8 లక్షణాలు లేకుండా రెక్కలు పెట్టుకొని చింత మిడతలు వస్తే మిడతల దండు వచ్చేసింది. అవగాహన లేదు, ఆలోచన లేదు, వాక్యం లేదు, ఏది లేదు. అది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. 5వ బూర సంభవం జరగాలంటే ముందు 4వ బూర జరగాలి. 4వ జరగాలంటే 3 జరగాలి. 3 జరగాలంటే 2 జరగాలంటే 1 కూడా ప్రారంభం కాకుండా డైరెక్ట్ 5కి పోతారా? 5కి పోతారండి. 5 కూడా లెక్క పెట్టుకోవటం రాదా మనకి? 1వ బూర సంభవం జరగాలి కదా, 2వ బూర సంభవం జరగాలి కదా. మిట్టకి దేవుంట్లరా, పాతాళములో నుంచి మిడతలు వచ్చాయి. ఈ మిడతలు ఎలా ఉన్నాయి? మిడతనంగానే గుర్రం లాంటి 4 కాళ్ళు, మిడతనంగానే తల మీద బంగారు కిరీటం, మిడతనంగానే మనుష్య ముఖం, మిడతనంగానే స్త్రీల లాంటి వెంట్రుకలు, మిడతనంగానే సింహపు కోరలు, మిడతనంగానే ఇనప మైమరువు, మిడతనంగానే రెక్కలు ఉంటాయి. రెక్కలు సౌండు యుద్ధానికి బయలుదేరినట్టు అంటారు చూసారా? ఆ సౌండ్ వస్తుంది ఇట్లంటే అని అర్థం. రెక్కలు ఉన్నాయి వాటికి. చివర తోకలున్నాయి, తేలుకొండి లాంటి తోకలు. ఇవి గనక ఒక మనిషిని కరిసాయనుకో, 5 నెలలు వానికి మంట పుడుతుంది. ఎవరిని కరుస్తాయి? మన మూల వచ్చిన 4 వచ్చిన చదివినాం కదా. నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను మొక్కలకైనను మరి ఏ వృక్షానికి కూడా హాని చేయవు. నాకు చెప్పండి, ఇప్పటివరకు మనం టీవీలలో వాట్సాప్లలో చూసినాం కదా, ఆ మిడతలు వచ్చి ఎక్కడ వాళ్తానాయి? మరి ఈ మిడతలేనాయి? ఈ మిడత అయితే చెట్టు మీద వాళ్తుందా? ఈ మిడత అయితే గడ్డిని తింటుందా? అమ్మ, ఈ మిడత అయితే పచ్చని వాటిని పాడు చేస్తుందా? ఈ మిడత కేవలం మనుషులనే కొడుతుంది. ఏ మనిషిని? దేవుని ముద్ర లేని మనిషిని. గ్రహించండి దేవునిలారా. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు దేవుని యొక్క రక్తపు ముద్ర లేనటువంటి ఇళ్ళకే ప్రవేశించాడు. ఎవరు? మరణదూత. క్రీస్తు విరోధి పరిపాలన వచ్చినప్పుడు మిడతలు వస్తాయి. అవి నొసటి మీద ముద్ర ఉన్నాయా లేదా చూస్తాయి అంతే. నొసటి మీద ముద్ర. చెప్పండి, ఈ మహాశ్రమల కాలంలో మహాహింసలు ఎవరికి? ముద్ర లేనోడికా, ముద్రనోడికా? మనం భయపడని అవసరం లేదు. నేను నిన్ను కాపాడుతానన్నాడు. ఆయన కాపాడువాడు. దేవుని పిల్లల్ని లోకస్తులు కొంత హింస పెడతారు. నేను చెప్పాను కదా పోయినసారి. ఇప్పుడు మనం యూదా క్రైస్తవులు ఎలాగైతే హింస పెట్టారో, మన దేశస్తులు మనల్ని హింస పెడతారు. అంతే కదా. యూదుల వల్ల మేము ఎలాగైతే ఇబ్బంది పడ్డామో, తెస్సలోనిక పత్రికలు చెప్పాడు కదా పౌలు, మీరు మీ సొంత దేశస్తుల వల్ల మీరు కూడా శ్రమ పడతారు. మన సొంత దేశస్తులు మనల్ని శ్రమ పరుస్తారు. గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్గా చెప్తున్నాను. మన సొంత దేశస్తులు మనల్ని శ్రమపరుస్తారు.
మన ప్రభు వాళ్ళని శ్రమపరుస్తాడు. ఏ దెబ్బ గట్టిగా తగులుతుంది? ఏ దెబ్బ గట్టిగా తగులుతండి? ప్రభు చెప్పాక వానికి మీరేం చేయకండి, భయపడకండి. కేవలం శరీరమునే చంపేవారికి భయపడకండి, ఆత్మని శరీరం రెండిటిని నరకంలో త్రోసడానికి భయపడండి. ఆ మిడతొచ్చి ఒకని కరిస్తే 5 నెలలు వాడు తల్లడిల్తాడు. 5 నెలలు, 5 నెలలు. ఇంకో విషయం ఏంటంటే, ఆ కాలంలో మరణం మనకు ఫేవర్ అయిపోద్ది. మరణం ఆ కాలంలో వాళ్ళకి కనీసం మరణం కూడా హెల్ప్ చేయదు. మరణం కూడా హెల్ప్ చేయదు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు, ఎందుకు? వారు తమ ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతారు. ఈ కాలంలో దేవుని పిల్లలకు మరణం వస్తుంది, విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. కానీ వారికి దొరకనే దొరకదు అంటాడు 6వ వచనంలో 9వ అధ్యాయము. ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడతారు కానీ మరణం వారి యొద్ద నుంచి పారిపోతుంది. దేవుని పిల్లలకి మరణం సహాయం చేస్తుంది. ప్రయాసం మాని విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు ప్రయాసలోనే ఉంటారు. దేవుని పిల్లరా, దేవుని ముద్ర లేకపోవడం ఎంత భయంకరమో ఆలోచించండి. ఎంత భయంకరం ఆలోచించండి. అప్పుడు వచ్చి, అయ్యా నాకు సెలవు బొట్టు పెట్టాయా అంటే అప్పుడు పెట్టేటోడు ఎవడు ఉంటాడా? అప్పుడు వచ్చి, అయ్యా నాకు బాప్తిస్మం ఇయ్య అంటే ఇచ్చేటోడు ఎవడు ఉండడు. 7వ అధ్యాయంతో ముద్రలేయటం అయిపోయింది. 1వ బూర ఊదబడిందంటే ముద్రలేయటం అయిపోయింది అని అర్థం. 1వ బూర ఊదబడక మునుపే మారినవాడే ధన్యుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులకు వార్నింగ్ ఇచ్చాడు, మనుషులను గద్దించాడు, మనుషులను బెదిరించాడు, మనుషులను ప్రేమించాడు, మనుషులకు సహాయం చేశాడు. చివరికి తన కుమారుని కూడా బలి చేశాడు. అయినా వారు వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమించారు. వారు వెలుగుని ద్వేషించారు. నిజమైన వెలుగుండెను, అది ప్రతి మనుషుని వెలిగించుచు ప్రతి మనుషుని వచ్చి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందట. కానీ మనుషులు దానిని గ్రహించట్లేదు. వారు చీకటినే ప్రేమించారు. ఎందుకు? తమ క్రియలు చెడ్డవైనందున. తమ క్రియలు వెలుగు చేత ప్రత్యక్షపరచబడకుండునట్లు వారు వెలుగునొద్దకు రారు. వెలుగున్నంతసేపు ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికారు. కానీ వెలుగును ఆశించే వారి యొక్క నొసల మీద దేవుడు ముద్ర వేశాడు. దేవుడు ఎవరి నొసల మీద ముద్ర వేశాడో వారి యొక్క ఆలోచనలన్నీ మారిపోయాయి, వారి ఉద్దేశాలన్నీ మారిపోయాయి. వారు ధైర్యంగా ఉన్నారు. 5వ దూత బోర ఊదినప్పుడు గప్పుమని మిడతలు వచ్చాయి. గప్పుమని మిడతలు వచ్చేసి ఈ ముద్ర లేని, దేవుని ముద్ర లేని మనుషులకే హాని కలగజేస్తున్నాయి. ఈ హానికి మనుషులు తల్లడిల్లిపోతున్నారు. పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మంట మంట మంట. ఏ హాస్పిటల్కి పోయినా, ఏ వైద్యం చేసినా ఇదేంటో కనుక్కోవాలంటే 5 నెలల వరకు మంటే. 5 నెలల వరకు మంటే. నేను అనుకుంటాను 5 నెలలకు ఒకవేళ ఏమన్నా ఉపశమనం మందు కనుక్కుంటున్నా ఎవడన్నా, లేకపోతే దేవుడే కనికరం చూపి ఆ మంటని తగ్గిస్తాడేమో. అంతేగాని 5 నెలలు రేయింబగలు వాడు తల్లడిల్తూనే ఉంటాడు. ఈ భాగము నాకు బాగా అర్థమవుతుంది మీ అందరికంటే. ఎందుకు నాకు బాగా అర్థమైందంటే, నన్ను 2 సార్లు తేలు గరిచింది. 2 సార్లు కలిసింది తేలు. తేలు గరిచినప్పుడు మంట ఉంటుంది. ఇది మీకు అర్థం కావాలంటే ఒక తేలుని కరిపించుకోండి. ఒక ఎర్ర తేలుని తీసుకొచ్చి, ఒక నల్ల తేలుని తీసుకొచ్చేసి దాని కొండి ఉంటుంది, ఒకసారి కుట్టిపించుకోండి, ఎంత మంట ఉంటుందో తెలుస్తుంది. అసలు క్షణం గ్యాప్ లేకుండా మంట పుడుతుంది. అది ఏం మంటో చెప్పలేము. ఆ మంటకి తల్లడిల్లిపోతాం. ఎంత ఏడ్చినా ఏం చేసినా.
తేలు మంత్రం పెడతా ఉంటారు. తేలు మంత్రం, ఉపశమనం మంత్రం పెట్టినవాడు తీసుకుంటాడు. నాకు కూడా పెట్టారు, మంత్రం పెట్టారు. పోయిందా పోయిందా అంటే పోయిందా అనాలా, పోలేదంటే మరి పారలేదంటాడు. పోకపోయినా పోయిందన్నా కానీ మళ్ళీ వాడు ఏమంటాడు, రేపు ఈ టైం దాకా ఉంటుంది అంటారు. మంట ఎక్కడ ఉంటుంది? మంట కుట్టిన కాడ. అంతేనా? విన్నారా మీరు? రేపు ఈ టైం దాకా ఉంటుందట. మంత్రం పెట్టిన మొత్తం పోవాలిగా, మొత్తం పోవాలి కదా. దేవుని దయ వలన ఈ కాలంలో తేలు విషయానికి, పాము విషయానికి మంచి మందులు కనిపెట్టారు. శాస్త్రవేత్తలకి మనం ఎప్పుడు రుణపడే ఉంటాం. ఈ లోకంలో ఉన్న శాస్త్రవేత్తలకు, సైన్యంలో ఉన్నటువంటి బోర్డర్లు ఉంటే సైనికులకి, వ్యవసాయం చేసే వ్యవసాయదారులకు మనం ఎప్పుడు రుణపడే ఉంటాం. మనం హాయిగా పడుకుంటాం, హాయిగా చక్కగా సుఖంగా ఏసీ రూమ్లో పడుకుంటాం. కానీ బోర్డర్లో ఉన్న వాళ్ళని చూడండి, భార్యను విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టేసి ప్రాణంతో చెలగాటం ఎప్పుడు. అవునండి. ఆ కాశ్మీర్కి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఏమైనా భద్రత ఉందా అండి? ఎప్పుడు ఏమైపోద్దో తెలియదు. ఎప్పుడు వారు గస్తీ, వాళ్ళు వీపు చూపెట్టరు. విజయమో వీర మరణమో అంటారు అంతే. సైనికుడు పిరికివాడైతే దేశం మిగలదు. వ్యవసాయదారుడు సోమరుడైతే దొరకదు. శాస్త్రవేత్తలు భార్య బిడ్డలతో సుఖపడేటోళ్ళైతే, కనిపెట్టని వాళ్ళైతే మనకి ఇంత సౌఖ్యమైన జీవితాలు రావు. శాస్త్రవేత్తలు 24 గంటలు కష్టపడుతుంటారు. దేవుని బిడ్డలారా, వారి యొక్క కష్ట ఫలితంగా మంచి మంచి ఇంజెక్షన్స్ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు మంత్రం పెట్టించుకోకుండా ఏం చేస్తాం, సూదులు వేసుకుంటాం కూడా కొంచెం ఉపశమనం. ఇప్పుడు మనకి ఆ తేలుకి ఇంజెక్షన్ ఉంది, పాముకి ఇంజెక్షన్ ఉంది, కానీ మిడతల యొక్క కాటుకి ఇంజెక్షన్లు లేవు. ఎన్ని రోజులు? 5 నెలలు. నిన్ను గరిసిందనుకో, ఏళ్ళ నుంచి నువ్వు లెక్క పెట్టుకోవాలంతే. కానీ దేవుని యొక్క పిల్లలు, నిన్ను కాపాడుతాను, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక. నేను పలుమార్లు చెప్తున్నాను దేవుని పిల్లరా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను మీ అందరి గురించి సాక్ష్యం చెప్తాను. అంత్యకాలంలో మనకు అత్యంత ఆవశ్యకంగా కావాల్సిందేంటి? ఓర్పు కావాలి, మృదుత్వం కావాలి. మీరు మీ ఓర్పు వలన మీ ప్రాణములను దక్కించుకుంటారు. పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును ఈ విషయంలో కనబడునంటాడు 13వ అధ్యాయం ఈ శ్రమల కాలంలోనే. అనండి, మృదువైనటువంటి మనసును తెచ్చుకోండి, ఓర్పును, సహనమును తెచ్చుకోండి. ఈ లక్షణం ఎవరికి కలుగుతుంది అంటే దేవుని ఆత్మతో ముద్రించబడ్డోడికి. నొసట మీద ముద్రించబడిందంటే నీ మైండ్ సెట్టే మారిపోద్ది. రోషానికి పోవటం, నన్ను ఎంతలా మాట అంటావా, నన్ను ఇట్లా అంటావా, నేనెందుకు పడాలి, మా అమ్మని ఎందుకు అన్నావు, మా నాన్న ఎందుకు అన్నావు, నన్ను ఎందుకు అన్నావు, నేనెందుకు పడాలి, నేను తప్పు చేస్తే పడతా, తప్పు చేయనప్పుడు నేనెందుకు పడాలా, ఇవన్నీ కుదరవండి. దేవుని యొక్క బిడ్డలు ఓర్చుకోవటం, మృదువుగా ఉండటం, సాధువుగా ఉంటూ నేర్చుకోవాలి. ఈ అంత్యకాలంలో ఎవడైతే ఓపికగా ఉండి, ఎవడైతే మృదువుగా ఉంటాడో వాడే సుఖపడతాడంతే. ఈ అంత్యకాలం ఎవడైతే ఓర్చుకొని మృదువుగా ఉండి ప్రభు వైపు చూస్తూ బతుకుతాడో వాడే సుఖపడతాడంతే. రోషానికి పోయేటప్పుడు మనశ్శాంతి ఉండదు, రోషానికి పోయే కోడలకు మనశ్శాంతి ఉండదు, రోషానికి పోయే అత్తకు మనశ్శాంతి ఉండదు, రోషానికి పోయే కొడుకుకి మనశ్శాంతి ఉండదు, తండ్రికి మనశ్శాంతి ఉండదు, రోషానికి పోయే ఎవరికీ ఉండదు. మనము రోషము కలిగి పరిశుద్ధంగా జీవించాలంతే, ఓర్పు కలిగి ఉండాలంతే. మన మనసు మారిపోవాలి, ఆలోచనలు మారాలి, మనసు మారి రూపాంతరం చెందాలి. అప్పుడు దేవుని పిల్లరా, దేవుని యొక్క ఆత్మ ముద్రతో మనం ముద్రించబడినటువంటి వారం అవుతాం. అంత్యకాలంలో లోకమంతా ఏడుస్తుంటే, లోకమంతా బాధపడుతుంటే దేవుని యొక్క పిల్లంటే మనం భద్రపరచబడతాం. అయితే దేవుని పిల్లరా, ఈ మిడతలన్నిటి మీద రాజున్నాడు ఒకడు. వాడి పేరేంటి? హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీకు భాషలో అప్పొల్లయోను. వీడెవడు? నాశనము చేయవాడు. వీడే నాశనం చేసేవాడు. వీడి పాతాళములో ఈ ఆత్మ ఉంది. పాతాళములో ఈ ఆత్మ కూడా ఒకరోజు విడుదల అయ్యి బయటకు వచ్చే సమయం ఒకటి ఉంది. గ్రహించండి, పాతాళములో నుండి వచ్చినటువంటి ఈ మిడతలు, ఈ దయ్యపు శక్తులు, ఈ దయ్యాల యొక్క ప్రభావం మనుషులందరి మీద ఎంత భయంకరంగా ఉంటే, ఇక వాళ్ళ రాజు బయటకు వస్తే
ఇంకెట్లుంటుందండి? వాళ్ళ రాజు బయటకు వస్తాడని 17వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో రాశాడు. వాడు బయటకు వస్తాడు. వాడు బయటకు వచ్చి చికాకు చికాకు చేస్తాడు. చివరికి వాక్యం ఏం చెప్తుందంటే, వాడే నాశనము చేయువాడు, నాశనము కావాలని నిర్ణయించబడిన నాశనము వచ్చు వరకు వాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. దానియేలు 9:27 ఏముంది అక్కడ? నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును అంటాడు. అర్ధవారమునకు బలియు నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుపు వరకు నాశనము చేయవాడొచ్చును. ఆ మాటతోనే నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు అలాగ జరుగును. అంటే వాడు నాశనం అయిపోయిన దాకా అంటాం కదండి. వాడు తెచ్చేది తెలవదు, వీడు తెచ్చేది తెలదు, అంత మూర్ఖంగా వాడుతాడు అంటారు చూసామా? అట్లాంటి వీడు ఎవడు? అబద్ధోను, అప్పొల్లోయోను, నాశనం చేసేవాడు. వాని యొక్క అనుచరులు ఈ మిడతలే, పాతాలుంటే మిడతలే వచ్చి భూలోకాన్ని ఎంత హింస పెట్టారంటే, ఇక వాడు బయటకు వస్తే ఇంకా భయంకరమైన వాడు బయటకు వచ్చే రోజు ఒకటి ఉంది. అది మనం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. మెట్టుకి దేవుని పిల్లరా, మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ముద్రతో ముద్రించబడినట్లు ఆ ముద్ర చిరిగిపోకుండా జీవ గ్రంథములో నుండి మన పేరు తుడుపు పెట్టకుండా మనం చూసుకోవాలి. మనమే కాదు, మన పిల్లలను కూడా అభ్యాసం చేయాలి. ప్రభువైన యేసు ముందే మనకు హెచ్చరిక చేశాడు. పాలియని స్తనములను కనని గర్భములను ధన్యమైనవని చెప్పే దినం వస్తుందట. ఎందుకంటే పిల్లలు అంత విపరీతంగా తయారవుతారు. పిల్లలు భయంకరంగా తయారయ్యే కాలంలోకి రాబోతున్నాం. పిల్లలు తల్లిదండ్రుల మీద ఉవ్వెత్తున లేచే కాలంలోకి రాబోతున్నాం. ఆ పిల్లలు భయంకరంగా మీదికి వచ్చినప్పుడు అసలు పిల్లలు లేనో లేదండి మావాడు ఇటు చేస్తానంటారు. ఇదొక భాగం అయితే, ఇంకొక భాగం ఏంటంటే భయభక్తులలో పెంచినప్పుడు పిల్లలకి ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేరు తల్లిదండ్రులు. అయితే దేవుని పిల్లరా, మనందరికీ భద్రత ఏంటంటే ముద్ర వేయబడాలి, ఆత్మచేత ముద్రించబడాలి. ముద్రించబడ్డావా లేదా అనేది నీకు ఎలా తెలుస్తుంది? నీ మైండ్ సెట్ మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి. నీకేమొస్తుంది? ఎక్కడ లేని ఓపిక వస్తుంది, ఎక్కడ లేని మృదుత్వం వస్తుంది. కొందరు ఓర్చుకున్నట్టు ఉంటారు కానీ లోపల మొత్తం అసూయ ఉంటుంది, లోపల నిండా నిండు ఉంటుంది అన్నమాట. తేలు కొండలో విషయం నిండున్నట్టుగా. అది ఓర్చుకోవటం కాదు. ఓర్చుకోవటం గురించి ఏం చెప్పాడు? నిగ్రహం అన్నాడు. పౌలు అన్నాడు తిమోతికి రాస్తూ, దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం. అది కానీ అది పిరికితనం కాదు. అది పిరికితనము కాదు, వేషధారణ కాదు. వేషధారణ అయితే రేపు బయటపడుతుంది, పిరికితనమైనా రేపు బయటపడుతుంది. అదే నిగ్రహం అయితే స్టేబుల్గా స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి దేవునిలారా, అది అభ్యాసం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ ఒక నిమిషం, ప్రభువా నన్ను, నా నొసటిని నీ ఆత్మతో ముద్రించు ప్రభువా, నీ ఆత్మతో ముద్రించు ప్రభువా అని ప్రభువుని అడగండి. దేవుని బిడ్డలారా, మనుషుల మీదకి రాబోయే ఈ శ్రమ బహుఘోరమైనటువంటి శ్రమ. 5వ బూర ఊదినప్పుడు వచ్చేటువంటి మిడతల వలన కలిగే శ్రమ 5 నెలలు బాధ పెడుతుంది. 5 నెలలు. ఇది మొదటి శ్రమ, ఇది మొదటి శ్రమ, ఇది శాంపిల్. ఇంకా 2, 3 ఇంకా 2 శ్రమలు ఉన్నాయి. మొత్తం 3 శ్రమలు. ఈ శ్రమలలో నువ్వు కాపాడబడాలంటే దేవుని ఆత్మతో ముద్రించబడాలి. ఆత్మతో ముద్రించబడితే ఓర్పు కలుగుతుంది, సహనం కలుగుతుంది, మృదుత్వం కలుగుతుంది, దీర్ఘశాంతం కలుగుతుంది. సహిస్తావు, అదేదైనా సహిస్తావు. దేవా నన్ను ముద్రించు, నా బిడ్డల్ని ముద్రించు, మా తల్లిదండ్రులను ముద్రించు, మా ప్రియులను ముద్రించు ప్రభువా అని ప్రభువుని అడగండి. మిక్కిలి కనికరం గల ప్రభువా నీకు స్తోత్రాలు. మీ ఆత్మతో మమ్మల్ని ముద్రించండి అయ్యా. దేవుని ముద్ర లేని మనుషులను 5 నెలల వరకు బాధించే మిడతలు రాబోతున్నాయని మమ్మల్ని హెచ్చరించావు.
పాతాళ కూపము తెరవబడక మునిపే, పాతాళపు మిడతలు రాక మునిపే, బూరలు ధ్వని చేయక మునిపే దేవా మమ్మల్ని ముద్రించండి, మా బిడ్డలను ముద్రించండి, మా ఆలోచనలు మార్పు కలగచేయండి. శిరముంచి నమస్కరిస్తూ ఘనని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.